హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం ఇప్పటివరకు SEM-6లో SEM-6కి సంబంధించి న్యూమరికల్ అనాలిసిస్ సెమిస్టర్ 6 UNIT-2 న్యూటన్స్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్కి ఎంట్రీ అవుదామండి. ఆల్రెడీ UNIT-1లో కొన్ని చెప్పాను. ఏం చెప్పామన్నది ఒక్కసారి ఇక్కడ రాస్తున్నాం చూడండి. UNIT-1లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి బైసెక్షన్ మెథడ్ చెప్పినాం. సో bisection method, second iteration method, fixed point iteration method, next false position method, next Newton's method, and fifth one Muller's method. ఈ 4 మెథడ్స్ నేర్చుకోండి, ఈ 5 మెథడ్స్ నేర్చుకోండి. మీకు లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ 100% కవర్ అవుతుంది. సో ఇప్పుడు UNIT-2ని చూద్దాం, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఉన్న ఈ తక్కువ టైంలో మనం అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో మనం UNIT-2కి ఎంటర్ అయినాం. UNIT-2లో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 2.2 అండి. అంటే ఫస్ట్ టాపిక్ ఉంది, ఫస్ట్ టాపిక్ వదిలేసినాను, సెకండ్ టాపిక్లోకి వస్తున్నా. సెకండ్ టాపిక్ వచ్చేసి న్యూటన్స్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్ అని ఉంది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఈ టాపిక్కి సంబంధించి ఈరోజు మనం జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ న్యూటన్స్ ఇంటర్పోలేషన్, న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటి, ఇవి ఏ విధంగా యూజ్ చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫార్ములాస్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి ఫార్ములాస్ పైన ఒక వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, రెండిటికి కొంచెమే డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి, సో ఒకటి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0, దీన్ని డెల్టా అంటాం, డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ సో ఆన్. ఈ విధంగా వస్తూనే ఉంటుందండి, ఇన్ఫైనైట్గా రాసుకోవచ్చు. ఇక్కడ p అంటే వేర్ p వచ్చేసి p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x0/h. ఈ x0h ఇవన్నీ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. అవి ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అన్నది ఒక ప్రాబ్లాన్ని డిస్కస్ చేసినప్పుడు మనం అక్కడ చూద్దాం. సో ఇక్కడ ఇది ఫార్ములాని చూడండి, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్కి ఫార్ములా ఇది. ఇవి ఓల్డ్ మెథడ్స్ అండి, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్యనే. సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ చూద్దాం. యాక్చువల్లీ ఓల్డ్ సిలబస్ వేరు, న్యూ వాళ్ళ సిలబస్ వేరు. సో ఇది న్యూ వాళ్ళ సిలబస్ అకార్డింగ్ టు 2023 న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్. సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు, అక్కడ y0లో తీసుకున్నాం, ఇక్కడynలో ఉండాలి, yn ప్లస్ p ఇంటూ, ఇక్కడ ఇది డెల్టా అన్నాం కదా, ఇక్కడ ఒక సింబల్ ఉంటుందన్నమాట. ఈ డెల్టాని రివర్స్ రాస్తాం. దీన్ని ఏమంటామంటే డెల్ అంటాం, లేదా నెబ్లా అంటాం, నెబ్లా. ఓకేనా. సో దీన్ని డెల్టా అంటాం, డెల్టా. దీన్ని రివర్స్ రాస్తే, ఈ విధంగా రివర్స్ రాస్తే నెబ్లా అంటాం. ఓకే. సో నెబ్లా yn ప్లస్ p ఇంటూ p ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెబ్లా స్క్వేర్ yn. సేమ్ అనమాట, రెండు ఫార్ములాస్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. చూడండి, అక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. డిఫరెన్స్ చెప్తాను, ఆగండి, రెండులో డిఫరెన్స్ చెప్తాను. బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెబ్లా క్యూబ్ yn ప్లస్ సో ఆన్. ఇక్కడ కూడా సేమ్ p అంటే వేర్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ xn/h, సేమ్ అనమాట. ఇట్ ఈస్ ఓకే. సో ఫస్ట్ది బిగినింగ్ ఆఫ్ ది ట్యాబులర్ వాల్యూస్ ఉంటాయి,
సెకండ్ది ఎండింగ్ ఆఫ్ ది ట్యాబులర్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒక టేబుల్ వేస్తాం, టేబుల్లో బిగినింగ్ నుంచి తీసుకుంటాం ఈ వాల్యూస్ని, వీటిని ఎండింగ్ నుంచి తీసుకుంటాం. అది ప్రాబ్లమ్స్ దగ్గర నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇక చూడండి, ఫార్వర్డ్ ఫార్ములా వచ్చేసి ఫార్వర్డ్ ఫార్ములా గురించి మాట్లాడినప్పుడు ఫార్వర్డ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఉండాలి. స్టార్టింగ్ నుంచి కాబట్టి y0 p డెల్టా y0 p ఇంటూ p మైనస్ 1, ఇక్కడ మైనస్లు వస్తాయి, ఇక్కడ డెల్టా ఉంటుంది. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఉంటే పైన 2 టర్మ్స్ ఉండాలి, p ఇంటూ p మైనస్ 1, ఇక్కడ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ 3 ఉంటే 3 ఉన్నాయి, 1 2 3 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది, అంతే. p ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x0 బై h, ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా. బ్యాక్వర్డ్ వచ్చేసి బ్యాక్వర్డ్ అంటే వెనక నుంచి రావాలి కాబట్టి ఫస్ట్ 0 ఉంటే లాస్ట్ n ఉంటుంది అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ p ఇంటూ నెబ్లా yn ప్లస్ బ్యాక్వర్డ్ వెనక నుంచి వస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, p ఇంటూ p ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఉంటే ఇవి 2 ఉండాలి, ఇక్కడ స్క్వేర్ ఉండాలి, ఇక్కడ yn ఉండాలి. ఇది బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఇక్కడ కూడా వేర్ p ఈజ్ ఈక్వల్ టు x మైనస్ xn బై h అవుతుంది. సో ఇంతే డిఫరెన్స్ అండి. రెండింటిని కలిపితే స్టిల్లింగ్ ఫార్ములా అని వస్తుంది. అది మనకు ఉందో లేదో అంత ఐడియా లేదు, చూద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఒకటి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఒకటి, ఈ రెండు ఫార్ములాస్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే టైంలో ఈ డెల్టా అంటే ఏంటి, నెబ్లా అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ఎన్ ఎక్కడ ఉంటుంది, హెచ్ ఎక్కడ ఉంటుంది, వీటన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.